దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమె మహాతండ్రి కృప దేవదేవుని యొక్క అమృతమైన సహాయపు భాగ్యంలోనికి మనం ఆయన చేత క్షమించబడి పాపములు క్షమించబట్టు మాటలు కాదు. ఎవడు కూడా మన పాపములు క్షమించరు. ఎంతైనా మీరు పరికి వెరిచి చూసుకోండి. ఎవడు కూడా క్షమించడానికి అర్హత లేనివాడు. సృష్టికర్త కుమారుడే పాపములు క్షమించగల సర్వశక్తుడు అనమాట. ఆయన కూడా చూడండి, ఆ యొక్క విధానంలోకి మనం వెళ్తే ఎవరి యొద్దకు వెళ్తే మనం బాగుపడతాం, ఎవరి యొద్దకు వెళ్తే మనం రక్షించబడతాం, ఎవరి యొద్దకు వెళ్తే మనం మేలుతో ఆయన యొక్క స్వస్థత భాగ్యంతో మన పాపములు క్షమించబడి రక్షణ భాగ్యంలో మనం ముద్రించబడి ఆ యొక్క పరిశుద్ధుని మరణము గెలిచిన జీవాధిపతితో ఉండే భాగ్యం అనుగ్రహించి తండ్రి యొద్దకు తీసుకెళ్ళగల మార్గము సత్యము జీవమైన దేవుడు ఎవరని ఎరిగి ఉండి తెలుసుకుని ఆయన నిత్య మార్గంలోకి వెళ్తే మనం ఆయన పొందుకుంటే ఆయన యొక్క జీవపు మాటలు వింటే ఆయన అంగీకరించి యోగ్య మనసుతో మనం కలిగి ఉంటే ఆయన పొందుకుని రక్షించబడి మన పాపములు క్షమించబడి మనం ఆయనతో ఉంటామండి. అయితే ఎంతమంది కానీ ఎంత విధాలుగా ఆయన్ని ఈ లోక నేత్రాలతో, ఈ లోక బుద్ధులతో, ఈ లోక విధానాలతో, ఈ లోక పాపపు చీకటి అపవాది యొక్క బలత్కారపు నాశనపు విధానపు మోసపు విషయముతో నింపబడి ఉన్నావు కాబట్టి అవయవాలన్నీ మైండ్ బుద్ధి సమస్తం కూడా ఆ విషయంలో ముద్రించబడి ఉన్నాం కాబట్టి ఆ విషపు చూపుతోనే, ఆ విషపు విధానపు తెలివి తక్కువతోనే, ఆ విషపు విధానపు అజ్ఞానం విధానపు మూర్ఖత్వంలోనే ఆయన చూసి ఎవరో అని ఆయన్ని ఏమిటి ఈ లోకంలో ఆయన యొక్క విధానంలో మనం ఏమి సంపాదించుకోగలుగుతాం, మనమేమి కోటీశ్వరులతో, మనమేమి డబ్బులు సంచులు దాసి మూలన పెట్టి భూకంపం వస్తే అందులో కలిపేయగలుగుతాం, మనం ఇవేమి ఆయన ఎందుకు సంపాదించుకోలేమే, ఆయన ఏంటి ఆయన ఏ విధంగా చెబుతున్నాడనే అజ్ఞానపు మార్గంలోనే వెళ్ళిపోయి అసత్యపు మార్గంలోనే కూరుకుపోయి తెలివి తక్కువ విధానంలోనే ఇంకా పర్వాలేదులే, ఇంకా మనకేంటిలే, ఇంకా మనకి డబ్బు, మనకి ఇంక ఈ లోకం రక్షిస్తుంది, వీళ్ళు ఇంకా ఈ లోకం మోసగాడు ఉన్నాడు అని అనుకునే అజ్ఞానపు మార్గంలోనికి తీసుకెళ్ళిపోద్దంటే జీవాధిపతి జ్ఞాన సంపన్నుడు పరిశుద్ధాత్మ తండ్రి జీవాధిపతి గొర్రెపిల్ల దేవుడు క్రీస్తు ప్రభువును మనం ఎరగకపోతే, క్రీస్తు ప్రభువును మనం తెలుసుకోకపోతే, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరం విని చెయ్యిచ్చే విధంగా, మనసిచ్చే విధంగా, ఆయన చేర్చుకునే విధంగా, రక్షించబడే భాగ్యంలో ఆయన యొక్క మన పాపములు క్షమించబడే విధానపు ఆయన ప్రేమలోనికి మనం వెళ్ళి ఆయన పాదాలు హత్తుకుపోతే మనం రక్షించబడి సమాధానం పొందుకుని మేలుతో నింపబడి ఆయన యొక్క రక్షణ భాగ్యంలో ముద్రించబడటం చాలా అసాధ్యం అన్నమాట. అయితే మన యొక్క వెరితనంతో మనం ఆలోచిస్తే కనుక చాలా నాశనపు అవివేకపు శిక్షనే అనుభవించగలుగుతాం. రక్షించబడ్డానికి దేవుని యొక్క రక్షణ మార్గపు చేతులు చాచినప్పుడే, ఆయన కృప ద్వారం తెరిచినప్పుడే మనం ఆయన మాట విని ఆయన యొద్దకు వెళ్తే మనం ఆయన రక్షణ భాగ్యంలోనికి అమృత సమాధానంలోనికి మనం వెళ్ళగలుగుతాం. మనం ఎవరైనా సరే ఆయన పాదములు ఎది ఒకవేళ మనం ఆయన చేర్చుకున్నాం, ఆయన బోర్డు పెట్టు, ఆయన శుద్ధిస్తున్నాం, ఆయనకి ఆయన మనుషులు ఎవడైతే చెప్పినా ఓకే అని రీతిలో వెళ్ళి విధానంలో విని మనం ఆ యొక్క అదేంటి అపవాదొచ్చి ఎత్తుకుపోయే విధానంలో, త్రోపొక్క విధానంలో మనం ఆ యొక్క దుష్టుడి యొక్క ఆ ఇష్టాన్ని అబద్ధాన్ని ప్రేమించి ఏం పర్లేదులే, వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఇది వీళ్ళ ఇది అని అనుకునే భ్రమ జీవితంలో మనం ఉంటే తప్పకుండా ఈ యొక్క కడవరి దినాల్లో, ఈ యొక్క నాశనపు చీకటిలో, ఈ యొక్క పాతాళపు ఈ యొక్క దుష్టుడి యొక్క మోసపు అగాధంలో మనం కూరుకుపోయి నాశనం అయిపోవటం తథ్యం అనమాట. ఇప్పటికే నాశనం అయిపోయి తేలలేని లేగలేని బ్రతుకులోనే ఉన్నాం మనం. సమాధానం లేని, సంతోషం లేని బ్రతుకులోనే ఉన్నాం. ఏది తిన్నా మోసం, ఏది విన్నా మోసం, ఎక్కడికి వెళ్ళినా అపాయమే. ఇటువంటి పరిస్థితిలో గాఢాంధకారపు కడవరి దినాల్లో మనం ఉన్నా కానీ మనం ఏదో ఊహలో లెక్కలు అనుకుంటున్నాం కానీ ఇది అకస్మాత్తుగా ప్రమాదపు విధానంలోనికి లోకం వెళ్ళిపోతుంది అనమాట. అయితే మనం క్రీస్తు ప్రభువును కలిగి ఉంటే ఈ యొక్క ప్రమాదంలో, ఈ యొక్క అకస్మాత్తులో, ఈ యొక్క నాశనంలో, ఈ యొక్క మోసగాడిలో కూరుకుపోవాల్సిన అవసరమే లేదు. మనం వెంటనే ఆయన యొక్క పాదాలు వినికిడితోనే ఆయన కలిగి ఉన్న భాగ్యాన్ని మనం పొందుకుని ఆయన యొద్దకు వస్తే క్షణమాత్రంలో రక్షించబడే మార్గపు భాగ్యపు పరమ బోధకుడు, పరమ పురివాసుడు, తండ్రి దేవుని కుమారుడుగు రక్షకుడుగు క్రీస్తు ప్రభు సమీప ద్వారంగా మనకు ఉన్నప్పుడు ఆయన కలిగి ఉండి ఆయన పొందుకుంది. అయితే దేవుడు వాక్యాన్ని ఒకసారి ఆయన మార్గంలోకి వెళ్ళి చదవండి. లోకసువార్త 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చూసారా, చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండు. చూసారా, తల్లి కాకుండా ఒకడే కుమారుడు.
ఆమె విధవరాలు ఆ ఊరి జనులు ఆమెకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసారా? ఆమె యందు కనికరపడి అవును. ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడని ముట్టగా మోయుచున్న వారు నిలిచి ఆయన చిన్నవాడా లేమ్మని నీతో చెప్పుచున్నాను. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగి అతని తల్లికి అప్పగించింది. అందరూ భయాక్రాంతులై బయలుదేరి దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి దేవుని మహింపరిచింది. కూర్చిన ఈ సమాచారము అంతటను చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించాను. చూసారండి ఎంత గొప్ప జీవాధిపతి ఆ మార్గంలోకి వెళ్తున్నాడు. జీవాధిపతి ఆ మార్గంలోకి వెళ్తున్నాడు. అయితే ఆయన యొక్క స్వకీలే స్వయంగా దేవుడే ఇచ్చినటువంటి ఆ పట్టణపు శ్వాసపు యెరూషలేములో ఆయనకు దేవుని బిడ్డలుగా ఎన్నుకోబడిన ఆ జనం మధ్యన ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు. అయితే అప్పటి వరకు వాళ్ళు ఎలాగుంటున్నారు? జనమంతా కూడా ఆ ఊరు జనమంతా కూడా ఎలాగున్నాడు? గుప్పు చప్పుడుగా ఉన్నారే తప్ప రక్షకుడు ఉన్నాడు, మనకి ఈ యొక్క స్వాస్థ్యాన్ని ఇచ్చిన దేవుడు ఉన్నాడు, మనల్ని ఎర్ర సముద్రం దాటించిన దేవుడు ఉన్నాడు, మనల్ని స్వస్థపరిచే రక్షకుడు ఉన్నాడు, ఆ యొక్క జీవాధిపతి అగ్నిస్తంభం మేఘస్తంభం అయిన దేవుడు ఉన్నాడు అన్న విషయమే మర్చిపోయారు. అయినా కూడా దేవదేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ మీద 7 ముద్రలతో అపవాది ఎంత నాశనపు ఉచ్చు కత్తి లాంటిది పీక మీద పెట్టి ఇంక మీరు కదిలితే ఊరుకోను, ఆ దేవదేవుని స్తుతిస్తానికి ఈలు లేని బంధకాలతో బంధించిన తండ్రి కుమారుడిని పంపించి రక్షకుడిని పంపించి దేవదేవుడు ఆ మార్గాన్ని వెళ్తున్నాడు. ఆ యొక్క పాడిని చూసినప్పుడు, ఆ కుమారుడిని చూసినప్పుడు ఆయనే స్వయంగా జాలిపడి కనికరపడ్డాడు. ఏం వెళ్తుంది దారిలో? జీవాధిపతి వెళ్తున్నాడు. జీవాధిపతి వెళ్తున్నాడు. మనల్ని పుట్టించిన రక్షకుడు వెళ్తున్నాడు. కన్న తండ్రి కుమారుడు వెళ్తున్నాడు. దేవదేవుని కుమారుడు. అయితే ఆ మరణం ఏమైంది? ముక్కలైపోయి అవతలకి వెళ్ళిపోయింది. చిన్నవాడే లేకంటే లేచాడంట. ఎంత జీవం వెళ్తుంది. అదే విధంగా ఈ యొక్క భయంకర నాశనపు విధానంలో లోకపు వరవళ్ళు కొట్టుకుపోతాం మనం. ఎంత బలహీనలు, ఎంత బుద్ధిహీనలు. కాసేపు భయమని దేవుణ్ణి భయపడతాం, కాసేపు ఏ విధంగా మునిగిపోయి తేలుతూ ఉన్నటువంటి మనల్ని కూడా ఏం చేస్తుంది? అకస్మాత్తుగా ఈ యొక్క చీకటి ఏం చేస్తుంది? కొట్టుకుపోయే పరిస్థితి తీసుకొస్తుంది మన అపరాధాలు, మన విధానం. అయినా సరే సాక్షాత్తు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ దారిని వెళ్తున్నాడు. అదృష్ట భాగ్యపు రక్షకుడు బంగారు కొండ దారిని వెళ్తున్నప్పుడు ఆ కుమారుని ఏం చేశాడు? జాలిపడి ఆ తల్లి మీద ఆ కుమారుని లేవనెత్తి చిన్నవాడా లేకపోయినప్పుడు మరణం ఏమైంది? ముక్కలైపోయింది. మరణం ముళ్ళేమైంది? ఈర్చబడిపోయింది. ఒక్క మాట, చిన్నవాడా లేక అన్నాడు ఆయన. అంతే. ఇంత గొప్ప జీవాధిపతి, ఇంత పెద్ద నాయకుడు, ఇంత పెద్ద అమృత జీవాధిపతి రక్షకుడు మనకున్నప్పుడు మనం ఆయన స్వరం వింటే మనం కూడా లేపబడతాం, మనం కూడా రక్షించబడతాం. మరణపు ముళ్ళు విడిచిపడితే కొట్టుకుపోకుండా మనం రక్షించబడి ఆయనకి జీవపు వెలుగు మార్గంలో మనం ఉంటాం. ఎందుకంటే యోగ్య మనసుతో ఆయన మాట వినాలి. ఏదో త్రోపక్కన పడేసిన విధానంగా కాదు, ముళ్ళ మీద పడిన చీకటి బుద్ధులేసుకుని కాదు, ఆ యొక్క కట్టిన స్వభావపు అన్య విధానపు రాయిలాగా కాకుండా మనం యోగ్య మనసుతో ఉంటే ఇటు ప్రత్యక్షత, ఇటు బంగారు కొండ, ఇటు జీవాధిపతి వాక్కు, జీవపు వెలుగు మార్గాన్ని వస్తుందన్నమాట. ఆయన మనల్ని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు, రక్షిస్తాడు, కనికరిస్తాడు. ఆయన వైపు ఎవరు చూస్తాడు? వారందరూ రక్షించబడతాడు. ఆయన నామాన్ని ఎవరు ప్రార్థన చేస్తే వారందరూ రక్షించబడతారు. అట్టి భాగ్యాన్ని మనం కూడా పొందుకుని రక్షించబడి లేవనెత్తబడతాం అనమాట. ఇది అంత తేలిక కాదు. ఇది ఏదో ఆషామాషి మాట్లాడుకునేది కాదు. ఇదేదో డబ్బు కట్టలతో మనం నింపబడే అంతకంటే నాశనపు విధానపు ఆలోచన అంతకంటే కాదనమాట. ఇదేంటి? ప్రాణం పెట్టి ఊపిరి పెట్టిన జీవాధిపతి యొక్క అమృతమైన అద్భుతమైనటువంటి క్రియ అనమాట. అయితే దేవుని మాట ఇంకో మాట, ఒక వాక్యాన్ని చదవండి. లూకాసు వార్త 7:39 చదవండి. ఆయనను పిలిచిన పరిసయ్యుడు చూసారా? ఈయన ప్రవక్త అని ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవరో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేది. చూసారా? అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నాను. ఆమేన్, స్తోత్రం. అనగా అతడు బోధకుడా? ఆమేన్, స్తోత్రం. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకరికి చూసారా? జీవాధిపతి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయింది కనుక అతడు వారిద్దరిని క్షమించు. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించుని అడిగి, అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువగా క్షమించును వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించదు. చూసారండి?
ఆ యొక్క మార్గంలో జీవాధిపతి జీవం వెళ్తున్నప్పుడు మరణాన్ని ముక్కలు చేసి ఆ యవ్వనుని లేపి ఆ తల్లికి అప్పచెప్పాడు ఆయన. ఇది యొక్క నిజ నిరూపణ చాలు కదా, ఈయన జీవాధిపతిని, అట్టి రక్షకుడు, అట్టి భాగ్యపు దేవుడు మరలా వచ్చినాడని ఆయన్ని వెంబడిస్తే, ఆయన కలిగి ఉంటే కదా కళ్ళతో చూస్తే. ఇప్పుడు ఈ లోక కోర్టు ఏం చేస్తుంది, ఈ లోక లా ఏం చేస్తుంది, ఆ యొక్క చెప్పే సాక్షుల్ని బట్టే ఉంటది ఏదైనా అని చెప్పేసి తీర్పు తీరుస్తాము అనే విధానంగా ఉంటుంది. మరి ఈ లోక విధానపు మార్గంలోనే వాళ్ళకి తెలిసిన పాయింట్లు పెట్టుకుని నడిపించుకుంటూ న్యాయాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటున్నప్పుడు మరి నీతిగల న్యాయాధిపతి రక్షకుడు పుట్టించిన జీవాధిపతి కూడా ఏం చేస్తాడు, జీవం వెళ్తుంటే ఆయన ఏం చేశాడు, కనికరపడ్డాడు. న్యాయాధిపతి దయ చూపాడు. ఆయన ఎవరిని బ్రతికించాడు, ఆమె యొక్క కుమారుడిని బ్రతికించాడు. మరణం ఏమైంది, ముక్కలై దూరపరచబడి రక్షించబడి ఆ కుమారుడు ఆ జీవంతో నింపి ఆ తల్లికి అప్పచెప్పాడు. ఇట్టి న్యాయాధిపతి, ఇట్టి రక్షించే దేవుడు మనకి కళ్ళకు కనిపిస్తున్నప్పుడు ఇట్టి జీవాధిపతిని కదా మనం ఎన్నుకునేది, ఇట్టి జీవాధిపతిని కదా మనం పొందుకునేది, ఇట్టి రక్షకుడు ప్రాణమిచ్చిన గొర్రెపిల్ల విజయ దేవుని కదా మనం ఆయన వెంబడించేది, ఆయన పొందుకునేది, ఆయన మాట వినేది. ఇది కదా రక్షించబడే భాగ్యం. అయితే ఇంకా ఆ ఊళ్ళో ఉన్న ఇంత గొప్ప కార్యం జరిగినా ప్రజలందరూ విస్మయం ఉంది తెలుసుకుని ఆలోచించేసి దేవుడు ఇంకా దర్శించున్నాడు మనల్ని గ్రహింపు కలిగి ఉండాలి. అట్టి భాగ్యంలోనికి మనం కూడా వస్తే ఎంతో రక్షించబడి ఆయన యొక్క మహాభాగ్యాన్ని చూస్తాం. అయితే ఆ యొక్క దేవాలయాలు తిరిగిన ఒక పరిసయుడు కూడా ఏం చేస్తున్నాడు, అన్ని నిబంధనలు చేసిన ఒక పరిసయుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఇంటికి పిలిచాడు. చూసారా, ఆయన ఇంటికి పిలిచాడు. ఆయన ఇంటికి పిలిచి భోజనం పెట్టినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన ఏదైనా లేవని లోపల ఇంకోటి ఉంటాడు కదా, లోపల అపవాది ఉంటుంది కదా, మట్టి విషయం ఉంటుంది కదా, వాడిస్తాడు బుద్ధులు, వాడిస్తాడు ఐడియాలు, వాడిస్తాడు పనులు, వాడు చేపిస్తాడు సమస్త కార్యాలు కదా. ఆడేం చేస్తాడు, వాడేం చేస్తాడు, ఇంటికి పిలిచి వచ్చాడు కూర్చున్నాడు, సరేలే మనం ఏంటో చూస్తాడు, మన హంగు చూస్తాడు అనుకుంటున్నాడు. ఆ విధమైన స్వభావం. మళ్ళీ ఎంత పరిశీలుడు, అందులోనే తిరిగాడు, అందులోనే నాకాడు, అందులోనే ఇదే. అయితే అట్టి విధానంలో మనం ఉన్న రక్షకుడిని మనం ఏం చేయాలి, ఇంటికి వచ్చాడు అనుకుంటున్నాడు కానీ ఆయన పొందుకుంటాం అనేది ఏంటో కూడా అతనికి తెలిగిపోతుంది. ఈ లోకంలో కూడా కన్న తండ్రి క్రీస్తు ప్రభువు వచ్చి మనకి ఇంత భాగ్యపు నిత్య రక్షణ సువార్త దేవుని మాట ఇచ్చి ప్రాణం పెట్టి నా వైపు తిరగండి జీవపు మార్గాన్ని నేనని చెప్పిన ఆయన వైపు తిరగం మనకి ఎంతో ఆ యొక్క విషం ఉంటది కదా, అది కఠోర బలం అయిందనమాట. ఆ విధంలోనే ఆలోచిస్తాం, ఆ విధమైన దిక్కుమాల దరిద్రంగా ఆలోచించి రక్షకుడు ఎవరు, భాగ్యవంతుడు ఎవడని ఇంత గొప్పగా ఇంత బంగారు తండ్రి ఎంతో మంది వెనకాల పడి ఆయన పూర్తి చేయడానికి చూశాడు. కానీ జీవాధిపతి మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు, కుమారుడా లెగన్నప్పుడు లేచినప్పుడు అతన్ని తల్లికి అప్పచెప్పాడు. ఇది కదా ప్రత్యక్షత, ఇది కదా జీవాధిపతి జీవపు వెలుగు. అయితే ఊరు ప్రపంచం అంతా చూసినా ఆయన గొప్ప మహాత్యానికి భయపడినా గాని మరలా ఇగో పరిచయం ఏం చేస్తున్నాడు, తన ఇగోలో తన విధానంలో తన మట్టి నడకపు విధానపు మారు మనస్సు లేని ప్రవర్తనలో జీవిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, ఒక పాపాత్మురాలైన ఆమె వచ్చి ఎంతగానో ఆమె ఏమనుకుంది ఈ యొక్క పరిచయం ఇల్లు అమ్మ మన లోపలికి రానిరు లేకపోతే ఏం చేయనివ్వరు అవేమనుకోలేదు. ఆమె అంతే ఏసైని ప్రేమించింది అంతే. ఆ ప్రేమ ఎక్కడికి పరిగెత్తికి తీసుకెళ్ళింది, ఆయన పాదాల దగ్గర తీసుకెళ్ళింది. అది ఎవడిల్లు అనేది అనవసరం, అది ఏ మార్గం అనేది అనవసరం. జీవాధిపతిని కనుగొంది, జీవాన్ని కనుగొంది. ఎందుకంటే పాపం సంగతి తెలుసు, పాపం యొక్క నాశనపు దుష్టుడి యొక్క మరణపు కట్టిన కాడి తెలుసు. జీవాధిపతి ప్రేమ ఆమెను తాకినప్పుడు ఈ రుచిని ఇంకా వదిలిపెట్టలేదు. ఈ పాపాన్ని ముక్కలు చేసి పరిగెత్తుకుని జీవాధిపతి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని ఆయన్ని కన్నీటితో ఎంతంటే హృదయం కరిగిపోయి ఆయన పాదాలు పట్టుకుని కన్నీటి తడిగిందంటే మనం కూడా అట్టి భాగ్యంలో మనం నిజంగా ఎవరైనా సరే ఈ యొక్క జీవాధిపతి వాక్కు వినపడుతున్నప్పుడు ఆయన కలుగునాలని అనుకున్నప్పుడు ఆయన యొద్దకి వెళ్తే కనుక మనం ఇట్టి క్షమాపణ, ఇట్టి భాగ్యం, ఇట్టి అమృత దేవుణ్ణి మనకు దొరుకుతాడు అనమాట. ఆయన చూసారా ఏ మార్గంలో ఉన్న పరిచయుడు ఇంట్లో ఉన్న క్రీస్తు ప్రభు వారు దొరికాడు. దొరకటానికి పొందుకుంటానికి అతనికి తెలియకపోయినా ఈ పాపాత్మలేని స్త్రీకి ఏమైంది, దొరికిందట్టి భాగ్యం. చూసారండి ఈ ప్రేమ అనేది ఎటువంటిది, ఇట్టి యోగ్య మనసుతో మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన యొద్దకు తీసుకెళ్ళగలదు, ఆయన తండ్రి యొద్దకు తీసుకెళ్ళగలదు, తండ్రి యొద్ద పరలోక రాజ్యపు నిత్య మార్గానికి మనం వెళ్ళగలుగుతాం అనమాట, మనం క్షమించబడతాం అనమాట. అయితే ఆయన్ని ఇటు దేవుణ్ణి ఆయన పాదాలు పట్టుకుని తల వెంట్రుకలకి తుడుస్తుంది. ఈ పరిచయుడు ఏమనుకుంటున్నాడు చూసావా, ఈ మళ్ళీ వెంటనే లోపల ఏమనుకుంటున్నాడు చూసావా, ఈయన బోధ చేసేస్తూ ఉంటాడు లోపల ఉన్నాడు. ఆమె ఎవరో తెలుసా, ఆమె డైరీ ఏంటో తెలుసా, ఆమె వెనకాల ఎంత ఉందో తెలుసా, ఏంటి క్రీస్తు ఈయన పెద్ద ప్రవక్త అనుకుంటున్నారు, ఈమె ఎవరో తెలియదు అంటావా. ఇలాగా ఆయన కాళ్ళ మీద పడిపోతుంటే ఊరుకుంటాడని లోపల ఏం చేసింది,
తప్పుడు విధానపు ఆలోచన చేస్తుంది. ఆ ప్రేమ లోతు, ఆయన యుద్ధకు వచ్చిన మార్గపు లోతుని తెలుసుకుని ఆ యొక్క ప్రేమను బట్టి ఆమెను ఏం చేస్తాడు, క్షమించగలడు. ఇతనేమనుకుంటున్నాడు, వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు అనమాట. అట్లాంటిది క్రీస్తు ప్రభు వారు ఏమనంటున్నాడు, అతను ఏమనుకుంటున్నాడు, ఈమె ఎవరో తెలిస్తే ఈయన చెప్తాడు అని అనుకుంటున్నాడు. అయితే వెంటనే ఆయన ఎవరు, దైవ కుమారుడు. వెంటనే తెలుసుకొని ఏం చేస్తున్నాడు, పేతురు గారితో మాట్లాడుతున్నాడు. ఒకసారి చదవండి, లూకా సువార్త 7:44 చదవండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు, లోపలికి వచ్చినప్పటి నుండి నా పాదములను ముద్దు పెట్టుకున్నాను. మహారాజా క్షమాదేవుడా, నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పోసింది. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెంగా క్షమింపబడిన కొంచెంగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అని. అప్పుడు ఆయనతో కూడా భోజనం చూసారా పాపములు క్షమించున్న ఇతడెవడని తమలో తాము అనుకున్నారు. చూసారా, అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం ప్రధానమే వెళ్ళమని ఆ స్త్రీ. ఆమేన్, స్తోత్రం. రక్షకుడు చూసారా, ఇంత ఆలోచన చేసినా గానీ, ఆయనకు ఉపమానం చెప్పినా గానీ, రుణాల విధానంలో ఎవరు చెల్లించకపోయినా యజమానుడి క్షమించి సాక్షాత్తు తన కుమారుని పంపించి ఆయన యుద్ధకు రమ్మని చెప్పుచున్నాడని అంటే, ఈ వచ్చిన వాళ్ళని ఎలా క్షమిస్తాడని ఇంతగా గొప్పగా ఆయన రూఢీగా ఎంతగా తెలియతున్నా, ఆయన ఇంకా పరిశీలన ఏమనుకుంటున్నారు, పాపములు క్షమించడానికి ఎవరు అని అనుకుంటున్నాడు. చూసారా, మనం ప్రేమించే విధానం, మనం చూసే విధానంలో క్రీస్తు ప్రభుని ఏమని విధానంగా ఆలోచించి చూసి అనుకుంటున్నామో అదే విధమైన పంటను వాడు కోస్తాడు, అదే విధమైన బ్రతుకు వాడికి వస్తుంది అనమాట. చని విధానంలో ఆయన యొక్క పాదాలు పట్టుకుని ఎంతో కన్నీటితో ఆయన పాదాలు కడుగుతున్నప్పుడు ఆయన ఏమని చెప్పాడు, అమ్మ నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు సమాధానం గలదానివే వెళ్ళమని. ఇది కదా గొప్ప జీవపు భాగ్యం. పిలుచుకున్నా, నడుచుకున్నా, సాహసం చేసుకున్నా, ఏం చేసుకున్నా బ్రతుకుమారి మారు మనసు నుండి ఆయన మార్గంలోకి వెళ్ళి ఆలోచించకపోతే, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించకపోతే ఏది తెలియదు అనమాట. ఈ యొక్క దేవుని విధానం ఆలోచించే విధానం, దేవుని పిలిచి ఎలా జీవిస్తున్నారనే విధానం ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆయన యొక్క పాపాత్మల యొక్క పాపములు క్షమించి సమాధానం గలదానివే వెళ్ళమని చెప్తున్నప్పుడు, ఇటు పరమపురివాసుని కదా మనం కనుక్కోవాలి, ఇటు పరమపురివాసుని చెయ్యి కదా మనం పట్టుకోవాలి, ఇటు పరమపురివాసుని చేత కదా మనం క్షమించబడితే ఆ తండ్రి ఎద్దుకు మనం వెళ్ళగలుగుతాం, ఆయన ఆజ్ఞానుసారం జీవించగలం. ఈయన ఎవరో అని తెలుసుకోగలుగుతాం. ప్రేమను చూస్తాడు, ఆ ప్రేమను బట్టి జవాబిస్తాడు, ఆ ప్రేమను బట్టి రక్షణిస్తాడు, ఆ ప్రేమను బట్టి స్వస్థత ఇస్తాడు, ఆ ప్రేమను బట్టి లేపుతాడు. ఆయన ఆ కనికర స్వభావాన్ని భాగ్యపు చేతుల్లోనికి మనం వెళ్ళి యోగ్య మనసుతో మనం ఆయన ఆలోచించి ప్రేమించి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పొందుకుంటే కనుక ఇటు నిత్య రక్షణ భాగ్యం పొందుకొని మనం ఆయనకి ఇచ్చే సమాధానాన్ని పొందుకొని మనం హాయిగా ఆయన పాదాల చెంత ఉండగలుగుతామండి. ఆమేన్.